విశాఖ బీచ్ రోడ్డు వైఎంసీఏ ఎదురుగా పార్కింగ్ ప్లేస్ లో భోగి పండుగను వైభవంగా నిర్వహించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో వేడుకలు చేశారు. 1,01 దేశీయ ఆవు పేడ పిడకలతో భోగి మంటలను సాంప్రదాయబద్ధంగా హారతి కర్పూరం వెలిగించి మంట చేశారు. ఈ కార్యక్రమానికి విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రద బార్జీ హాజరయ్యారు. గడిచిన 30 ఏళ్ల సర్వీస్లో మొదటిసారిగా సాంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకున్నట్లు తెలిపారు. పర్యావరణ హితంగా దేశీయ ఆవు పేడ పిడకలతో భోగి మంట వేయడం ఆనందంగా ఉందని తెలిపారు. విశాఖ నగరంలో సముద్ర తీరంలో భోగి సంబరాలు జరుపుకుంటున్నాం. కానీ మా 30 సంవత్సరాలు మేము తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు జరుపుకున్నా కూడా ఇటువంటి భోగి సంబరాలు ఎప్పుడు చూడలేదు. కానీ విని ఎరగని ఈ సంబరాలు, ఎందుకంటే 1,01 ఆవు పిడకలతో ఈ భోగి మంటలు ఏర్పాటు చేయడం ఇది అందరికీ ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది అని నేను అనుకుంటున్నా. ఈరోజు కాలుష్యం వల్ల పర్యావరణ ప్రతి చోట అది దెబ్బతింటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ సంప్రదాయబద్ధంగా ఈ భోగి మంటలు ఏర్పాటు చేసి భోగి సంబరాలు జరుపుకోవడం అందరి హర్షణీయం, ఆనందదాయకం. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ సంబరాల్లో పాల్గొనడం. గోదావరి వ్యవసాయం గత 5 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నాం. దేశీయ ఆవు పేడ పిడకలతో తయారు చేసిన 1,01 ఆవు పేడ పిడకలతో ఈ కార్యక్రమం నిర్వహించాం. గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. పర్యావరణ హితంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. చెక్కలు టైర్లు చేసి మనం భోగిమంటలు వేసి పర్యావరణం ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే పర్యావరణం నాశనం అవడం కాకుండా మొత్తం ఇదవుతుంది. ఈ వైజాగ్ లో ఈ వాతావరణం ఇది చేయాలంటే పర్యావరణ హితంగా చేయాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఈ రోజు భోగి సందర్భంగా 1,01 ఆవు పేడ పిడకలతో భోగి మంట వేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. ఏదైతే టైర్లు ప్లాస్టిక్ వ్యర్థాలు కాస్తున్నారో దానివల్ల దాదాపుగా 315 రకాల కార్సినోజెనిక్స్ వెలువడతాయి. అవన్నీ కూడా పర్యావరణానికి హాని చేస్తాయి, మనుషులకు హాని చేస్తాయి, జీవవైవిధ్యానికి హాని చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఆవు పేడ, దేశీయ ఆవు పేడ పిడకలతో మాత్రమే మంటలు వేయాలని కోరుతూ ఉన్నాం.